భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, ఈ సకల చరాచర జగత్తును శాసించే పంచభూతాలివి. ప్రాణానికి అవే మూలం, జీవానికి అవే ఆధారం. వైవిధ్యంతో, వైరుధ్యంతో సహజ సుందరంగా అలరారుతుండే ఈ ప్రకృతి యావత్తుకు జీవం పోసే ఆది అనాది మూలకాలివి. అందుకే ఆయుర్వేదం మన శరీరాన్ని పంచభూతాత్మకంగా అభివర్ణించింది, పంచభూతాల సమ్మిశ్రమంగా నిర్వచించింది. ప్రకృతిని శాసించే ఈ 5 అంశాలు కఫ, వాత, పిత్త రూపంలో మన యావత్ శరీర గమనాన్ని నిర్దేశిస్తుంటాయన్నది ఆయుర్వేద సిద్ధాంతం. అజరామరమైన ఈ దేహ భావన ఎంత సనాతనమైనదో అంత శాశ్వతమైనది, ఎంత ప్రాచీనమైనదో అంత అత్యాధునికమైనది. చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుల వంటి మహానుభావులు కొన్ని సహస్రాబ్దాల క్రితమే దీన్నొక సమగ్ర వైద్య విధానంగా తీర్చిదిద్దారు. అందుకే తరతరాలుగా మన గడ్డ మీద దీనికి అంతటి ప్రజాదరణ. అయితే ఈ శతాబ్ది ఆరంభంలో పరిస్థితులు తారుమారయ్యాయి. ఆంగ్లేయుల పాలనలో అలోపతి వైద్య విధానం ఉద్ధృతంగా ప్రపంచాన్ని చుట్టుముట్టింది. ఫలితంగా సంప్రదాయ సనాతన వైద్య విధానాలు మసకబారాయి. ఈ నేపథ్యంలో ఆధునిక కాలంలో ఆయుర్వేదానికి తిరిగి పునర్వైభవాన్ని, పూర్వ ప్రాభవాన్ని తీసుకొచ్చేందుకు ఎందరో వైద్య శిఖామణులు అవిరళ కృషి సాగించారు. దీని వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు నడుం కట్టారు. వీరిలో అతి ముఖ్యులు ఆయుర్వేదానికి అంతర్జాతీయ ప్రాభవాన్ని తెచ్చిన అగ్రగణ్యులు, నాడీ విజ్ఞానంలో తలపండిన ఉద్దండులు, రాజవైద్యులు, జగత్ ప్రసిద్ధులు. బృహస్పతి, దేవ్ త్రిగుణ. 88 ఏళ్ల వయసున్న వ్యక్తిని మామూలుగా అయితే పండు ముదుసలి అనాలి. కాని వార్ధక్య ఛాయలేవి దరిదాపులకు కూడా రానియని భిషగ్వరుడీయన. ఇంతటి వయసులోనూ ఢిల్లీలో నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వెనుక ఉన్న సరాయ్ కాలే ఖాన్లో ప్రతిరోజు 300 మందిని పలకరిస్తారు. అది మామూలు పలకరింపు కాదు, వాళ్ల సమస్యల నాడి పట్టుకునే అవ్యాజమైన స్పర్శ. మణికట్టు దగ్గర నాడి చూస్తూనే భూత భవిష్యత్ వర్తమాన దైహిక చింతలను గ్రహించే అరుదైన ఆయుర్వేద విజ్ఞాని. నాడి కొట్టుకోవడంలో వచ్చే సునిశితమైన మార్పులను గ్రహిస్తూనే శరీరంలో గతి తప్పి రాజ్యమేలుతున్న అసమతౌల్యాలను, వ్యాధులను ఆయన పసిగడతారు. ఆయుర్వేదంలో కొత్త మందులు అనే మాటే ఉండదు. అన్ని శాస్త్రాల్లో పేర్కొన్న మందులే ఇస్తాం. అయితే వైద్యుడు తన అనుభవం కొద్దీ వాటిలోని ధాతువులని కొద్దిగా మారుస్తాడంతే. రోగి శరీర తత్వాన్ని బట్టి, శరీరానికి వచ్చిన రోగాన్ని బట్టి ధాతువుల, రసాల కాంబినేషన్లో కొద్దిపాటి మార్పులు మేమంతా చేస్తూనే ఉంటాం. దీనివల్ల రోగికి ఎలాంటి ఆపద వాటిల్లదు సరికదా, మేలే జరుగుతుంది. దోషధాతు మలం హి శరీరం అన్నది ఆయుర్వేద సూత్రం. ఈ దృక్పథం ప్రకారం త్రిదోషాలు, సప్తధాతువులు, త్రిమలాలు మొత్తం ఈ 13 అంశాల సమాహారంగా సమన్వయంతో నడుస్తోంది మన శరీరం. వీటి మధ్య సమావస్థ ముఖ్యం. కొన్నింటి ప్రాబల్యం పెరిగినా, కొన్నింటి ప్రభావం లోపించినా కప వాతపిత్తాల మధ్య సామరస్యం దెబ్బతిని మన శరీరం వ్యాధిగ్రస్తమవుతుంది. ఈ అస్తవ్యస్తాల నాడి పట్టుకోవడం, వ్యాధి రూపాన్ని నిర్ధారించి ఔషధాన్ని నిర్దేశించడం ఆయన నిత్యకృత్యం. దాదాపు అర్ధ శతాబ్దంగా సాగుతోన్న ఈ త్రిగుణుడి వైద్య ప్రాభవం పాశ్చాత్యులనే కాదు, అన్ని వర్గాలను అబ్బురపరుస్తోంది. నిత్యం వందలాది రోగులతో కిటకిటలాడుతుండే ఈ క్లినిక్ చూడడానికి రైల్వే ప్లాట్ఫారం రేకుల షెడ్ లాగే ఉంటుంది. కానీ బయట మాత్రం సైకిళ్లు, ఆటో రిక్షాల పక్కన ఖరీదైన కార్లు కూడా బారులు తీరి ఉంటాయి. నగరాల్లో మా ఆయుర్వేద వైద్యం చాలా ప్రచారం పొందింది. అయితే మాకన్నా ఇతర వైద్య విధానాలు ఇంకా పేరు పొందాయి. ఈ వైద్య విధానాల్లో రోగులు వైద్యుణ్ణి పదే పదే కలవాల్సి వస్తుంది.
అంతేకాదు అక్కడ ప్రధానమైన ఖర్చు వైద్య పరీక్షలకే అవుతోంది. పోగానే 4-5 పరీక్షలు రాసేస్తారు. అవసరం ఉన్నా లేకపోయినా రోగులు అవన్నీ చేయించుకుంటారు. అన్ని పరీక్షలు చేయించుకుని అన్ని మందులు మింగిన తర్వాత వ్యాధి తగ్గకపోతే అప్పుడు మా ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వస్తారు. అసలు ఆయుర్వేద ఔషధాలన్నీ ప్రాకృతికమైనవి. మానవుని నాడి ద్వారానే మేం జబ్బులను గ్రహిస్తాం. రోగాన్ని గుర్తించటానికి మొత్తం మీద 8 మార్గాలున్నాయి. నాడి, మూత్ర, జిహ్వ, బలం, జీవం, లక్షణ, స్పర్శ, ఆకృతి. నాడిని చూసి, మూత్రాన్ని పరీక్షించి, నాలుకను గమనించి, ముట్టుకొని చూసి, ఇలా ఈ 8 రకాల మాధ్యమంగా రోగాన్ని గుర్తించి దానికి తగిన ఔషధాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ పరీక్షలు, చికిత్స అంతా ప్రకృతికి అనుకూలమైన ధోరణిలోనే సాగుతుండటం వల్ల రోగికి ఏ విధమైన సైడ్ ఎఫెక్టులు ఉండవు. త్రిగుణ అవిభక్త పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. గురుకుల పద్ధతిలో లూధియానాలో పండిత్ గోకుల్ చంద్ శాస్త్రి వద్ద, ఢిల్లీలో ఆచార్య మనోహర్ లాల్ వద్ద ఆయుర్వేదాన్ని క్షుణ్ణంగా అభ్యసించారు. దాదాపు 11 సంవత్సరాల పాటు మాతృగడ్డ బడాపెండ్లోనే వైద్య సేవలందించి ఆయుర్వేద వైద్యుడిగా సుస్పష్టమైన లక్ష్యంతో 1950లో దేశ రాజధానిలో అడుగుపెట్టారు. నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతిరోజు దాదాపు 200 నుంచి 300 మందికి ఉచితంగా వైద్యం చేయడం ఆయన అనుదిన కృత్యం. నా వైద్య సేవలను ఆరంభించిన మొదట్లో నా ఆదాయం నెలకు కేవలం 150 మాత్రమే. అప్పట్లో ఇంటి అద్దె 20 రూపాయలే. నెలసరి ఇంటి సరుకులన్నీ 10 రూపాయలకే వచ్చేవి. ఢిల్లీ వచ్చాక ఇక్కడ ఒక మందుల షాప్లో చేరాను. 4-5 రోజులకే యజమానితో విభేదం వచ్చింది. దాంతో నేను సొంత దుకాణం తెరిచాను. తొలి 100-150 మంది రోగులకు వరుసగా వ్యాధులు నయమవడంతో నేను నిలదొక్కున్నాను. చూస్తుండగానే మొదటి నెలలోనే 1400 రూపాయల మందులు అమ్మాను. దాంతో నా వ్యాపారం ఎదగడానికి అడ్డనేదే లేకపోయింది. నేను ఫీజు తీసుకోను. వచ్చిన రోగి ఆరోగ్య సమాచారంతో పాటు ఇంటిల్లిపాది ఆరోగ్యం గురించి ప్రేమగా అడిగేవాణ్ణి. డబ్బు లేదన్న రోగులకు ఉచితంగా సేవలందించేవాణ్ణి. బృహస్పతిదేవ్ త్రిగుణ 1920 జూన్ 21న జలంధర్ జిల్లా బడాపెండ్లో జన్మించారు. తండ్రి పండిట్ చరణ్ రామ్, తల్లి సరస్వతి, భార్య సోహన్ దేవి. వీరికి 5 సంతానం, 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. ఖచ్చితంగా వ్యాధిని నిర్ధారించడం ఒక్కటే కాదు, లాభాపేక్ష లేకుండా కేవలం ఔషధాల ఖర్చులు మాత్రమే తీసుకుని సమర్థ వైద్యం అందిస్తుండడంతో అనతి కాలంలోనే ఆయన వైద్యం మీద అందరికీ గురి కుదరడం మొదలయ్యింది. దుష్ప్రభావాలు లేని ఆయుర్వేద వైద్యం ప్రజల్లోకి చొచ్చుకుపోవడం ఆరంభమయ్యింది. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం అన్నది ఆయుర్వేదం మూలసూత్రం. ఆరోగ్యవంతులు అనారోగ్యం బారిన పడకుండా చూడడం, అనారోగ్యం బారిన పడిన వారికి తిరిగి ఆరోగ్యాన్ని చేకూర్చడం, ఇదే ముఖ్యమంటుంది ఆయుర్వేదం. ఈ సమున్నత లక్ష్యంతో తన వైద్య ప్రస్థానాన్ని ఆరంభించిన త్రిగుణ ఈ అర్ధశతాబ్ద కాలంలో అద్భుతాలే సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి పట్టం కట్టేందుకు అసమానంగా శ్రమించారు. వృత్తిరీత్యా అనేక సంస్థల్లో, సంఘాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆధునిక విద్యాలయాల్లో ఆయుర్వేద బోధనా పద్ధతులకు బలమైన పునాది వేశారు. త్రిగుణ ప్రతిభ మీద అపారమైన నమ్మకంతో మాజీ రాష్ట్రపతులు ఆర్ వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ, జైల్ సింగ్, మాజీ ప్రధానులు పివి నరసింహారావు, వాజ్పేయి వంటి ప్రముఖులు కూడా ఆయుర్వేద చికిత్సా విధానాల వైపు మళ్లారంటేనే ఆయన ప్రతిభ బోధపడుతుంది. ఔషధ తయారీ ఆయుర్వేద వైద్యంలో అంతర్భాగం. ఒక ఔషధం ఎలా తయారవుతుందో, అందుకు ఏ సంభారాలు అవసరమో అంతా శాస్త్రబద్ధం. మన పరిసరాల్లో లభించే మూలికలు, మొక్కలు, కాయలు, కాండాలు, పప్పులు, పండ్లు, లతలు, తీగలు ఇవే ఆయుర్వేదానికి ముడి సరుకులు. అందుబాటులో ఉన్న అసమాన మూలికా సంపదను దేశీయంగా సద్వినియోగం చేస్తూ సమర్థమైన, సరళమైన, శాశ్వతమైన చికిత్సలను అందించడం దీని లక్ష్యం.
అందుకే బృహస్పతి దేవు త్రిగుణ ఔషధాలను తక్కువ ఖర్చుకి అందించేందుకు పక్కనే ప్రత్యేక ఔషధ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. నిజానికి దేశంలో ఎన్నో సంస్థలు ఆయుర్వేద ఔషధాలు తయారు చేస్తున్నాయి. ఒకప్పుడు వీటి నాణ్యతను, ప్రామాణికతను నిర్ధారించే కొలబద్దలే లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చి ఔషధాల ప్రామాణికతను పరీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్రిగుణ ఎంతో శ్రమించారు. తనకు లభించిన ప్రతి పదవిని, అవకాశాన్ని ఆయన ఈ లక్ష్య సాధన కోసమే వినియోగించారు. मैंने सन 39 के आखिर में जब दिल्ली से पढ़ के गया हूँ, నేను 1939లో వైద్య విద్య పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత గురువు గారింటికి వెళ్లి కొత్త బట్టలు పెట్టాలనుకున్నా. ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ముందు నాకు కాసిన నీళ్లివ్వు, అదే నాకు గురుదక్షిణ అన్నారు. అలాంటి గురువులు ఎక్కడ దొరుకుతారు చెప్పండి? అదే స్ఫూర్తితో నేను ఫీజు ఇంత అని వసూలు చేయకుండా వైద్యం చేస్తున్నాను. ఫీజుగా చెల్లిస్తామన్న లక్షలాది రూపాయల్ని వద్దన్నాను. 1941 నుంచి 11 ఏళ్లు నా జన్మస్థలంలో వైద్య సేవలు అందించాను. ఆ తర్వాత 1950లో ఢిల్లీకి వచ్చాను. అర శతాబ్దానికి పైగా ఇక్కడే సేవలందిస్తున్నాను. ఆధునిక జీవన శైలి ఒత్తిళ్లమయం. అనునిత్యం ఉరుకుల పరుగుల జీవితాలతో విసిగిన పాశ్చాత్య ప్రజలు పరిష్కారం కోసం, ఉపశమనం కోసం కాలపరీక్షకు నిలబడిన సనాతన భారతీయ సత్సంప్రదాయాల వైపు చూస్తున్నారు. అందుకే భూగోళమంతా యోగ సాధన కనబడుతోంది. ప్రపంచమంతా పంచకర్మల బాట పడుతోంది. దీనికి ఉన్న విస్తృతిని 3 దశాబ్దాల క్రితమే గుర్తించిన బృహస్పతి దేవ్ త్రిగుణ మహర్షి మహేష్ యోగితో కలిసి ఆయుర్వేదాన్ని ఎల్లలు దాటించి ప్రపంచ పటం మీదకు తీసుకువెళ్లారు. ఆధునిక సమస్యలకు యోగ సాధన, భావాతీత ధ్యానాలతో పాటు ఆయుర్వేదాన్ని సమగ్ర పరిష్కారంగా బోధించారు. భారతీయ ఆధ్యాత్మిక భావనలను వర్తమానానికి అన్వయించిన తన బోధనలతో నేడు పాశ్చాత్య దేశాలను ఒక ఊపు ఊపుతోన్న అంతర్జాతీయ గురు దీపక్ చోప్రాకు బృహస్పతి దేవ్ త్రిగుణనే తొలి పథ నిర్దేశకుడు. ఆయుర్వేదానికి ప్రపంచ ప్రాచుర్యం కల్పించాలన్న లక్ష్యంతో మహర్షి మహేష్ యోగి బృహస్పతి దేవ్ త్రిగుణను సంప్రదించారు. వీరిరువురూ కలిసి ప్రారంభించిన మహర్షి ఆయుర్వేద ప్రోగ్రాంకు త్రిగుణే రూపకర్త. सन 78 में शुरू में महर्षि महेश योगी ने मुझे बुलाया था. 1988లో మహర్షి మహేష్ యోగి ఢిల్లీ వచ్చారు. నా గురించి ఆయనకు ఎవరో చెప్పారు. దాంతో నన్ను పిలిపించారు. నేను అందరికీ యోగ విద్యను నేర్పుతూ యోగులుగా మారుస్తున్నాను. అంతేకాదు, ఏ రోగము రాకుండా ఉండాలంటే ఆయుర్వేదాన్ని అనుసరించండని ప్రచారం చేస్తున్నాను. ఈ విషయంలో నాకు సాయం చేస్తారా అని అడిగారు. నేను సరే అన్నాను. 20 సంవత్సరాలు మీతో కలిసి పనిచేస్తాను. మీ నుంచి నాకేం అక్కర్లేదు. ప్రతి సంవత్సరం 3 నెలలకు ఒకసారి 20 రోజుల పాటు నేను నా పనులు చూసుకోవడానికి వెళ్తాను. దీనికి అంగీకరిస్తే మీ వెంటే ఉంటానన్నా. ఆయన అంగీకరించి దీపక్ చోప్రా, ప్రకాష్, శ్రీవాస్తవ అనే వ్యక్తుల్ని నాకు తోడుగా నిలిపారు. నేను అప్పటి నుండి 1998 దాకా ఆయనతోనే ఉన్నాను. దాదాపు 60 సార్లు విదేశీ ప్రయాణాలు చేశాను. ప్రపంచంలోని చాలా దేశాలకు లెక్కలేనన్ని సార్లు ఆయన పూనికపైన వెళ్లాను. ఇలా విస్తృతంగా పర్యటించినందువల్లే ఈ రోజు నా దగ్గరకు వచ్చే రోగుల్లో విదేశీయులు ఎక్కువగా కనిపిస్తుంటారు. నాడీ విజ్ఞానాన్ని సశాస్త్రీయంగా కొత్త తరానికి బోధించేందుకు బృహస్పతి దేవ్ త్రిగుణ ఆయుర్వేద విద్యాలయాల్లో చక్కటి సిలబస్ను రూపొందించారు. రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరుస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాలను పెంపొందించేందుకు మహర్షి అమృత్ కలష్ పేరుతో ఓ ప్రత్యేక ఔషధ సూత్రాన్ని ఆవిష్కరించారు. ఈ ఔషధం ఒక్క అమెరికాలోనే విస్తృతంగా అమ్ముడుపోయింది. కోట్ల డాలర్ల వ్యాపారానికి కేంద్ర బిందువయ్యింది. వైద్యమన్నది రోగి శారీరక, మానసిక ప్రకృతికి తగినట్టుగా, జీవన పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని త్రిగుణ బలంగా వాదిస్తారు. ఆధునిక వైద్య విధానాలు రోగలక్షణాలను మంత్రం వేసినట్టుగా క్షణాల్లో తగ్గించేస్తున్నాయి కానీ వ్యాధి మూలాలను తుదముట్టించలేకపోతున్నాయి. దీనివల్ల జబ్బులు ముదిరి దీర్ఘకాలిక మొండి బాధలుగా పరిణమిస్తున్నాయని, అందుకే నేటి ప్రపంచం ఉబ్బసం,
కీళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ఆయుర్వేద సుగుణాలను గ్రహిస్తోందని విశ్లేషిస్తారు. हमने ब्लड कैंसर की दवाई ऐसी तैयार कर दी है, क्लासिकल मेडिसिन है, शास्त्र की. మేము ఇప్పటికే బ్లడ్ క్యాన్సర్కు మందులు కనిపెట్టాం. ఇది శాస్త్రీయమైన మందు. ఇక హెచ్ఐవికి సంబంధించిన అంశాలు కూడా ఆయుర్వేదంలో కనిపిస్తాయి. इसका वर्णन हमारे आयुर्वेद के अंदर पहले ही था. చరక సంహితలో శుక్రవ్యాధుల గురించిన చర్చలో ఈ అంశాలు ప్రస్తావించారు. అంతేకాదు చాలా స్పష్టంగా చతుష్పదానాం గమనాత్ అని పేర్కొన్నారు. అంటే ఈ రోగం చతుష్పద జీవులతో సంభోగం చేసిన వారికి మొదటగా సోకుతుంది, మరణ పర్యంత అని ఈ వ్యాధి లక్షణం గురించి చెప్పారు. అంటే రోగి చనిపోతాడని భావం. 8 పదుల వయస్సులో కూడా ఎక్కడా క్రమం తప్పని దినచర్య త్రిగుణది. ఇప్పటికీ ఆయన తెల్లవారుజామున 4:30కే నిద్రలేస్తారు. కాలకృత్యాల అనంతరం సరిగ్గా 7:30కు సమీపంలో ఉన్న త్రిగుణేశ్వరనాథుడి మందిరానికి వెళ్లి పూజాధికాలు సమర్పిస్తారు. అనంతరం అల్పాహారం. అప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకున్న రోగులు ఆయన ఇంటి ముందు బారులు కట్టి ఉంటారు. ధనిక పేద తారతమ్యం లేదు. ప్రముఖులు అనామకులన్న వ్యత్యాసాలు లేవు. అందరికీ ఒకటే లైన్. సరిగ్గా 9 గంటలకల్లా రోగులను చూడడం ఆరంభించే త్రిగుణ సాయంత్రం 3-4 గంటల వరకు కూడా ప్రజల నాడి చూసి చికిత్స అందిస్తూనే ఉంటారు. అనంతరం భోజనం. రామాయణం, ఖురాన్లతో సహా సకల మత గ్రంథాల పఠనంలోనే సేదతీరటం. దాదాపుగా గత 50 ఏళ్లుగా ఇదే ఆయన జీవనం. వృత్తి తప్ప మరో ధ్యాస లేదు. రోగుల స్వస్థత తప్ప మరో వ్యాపకం లేదు. ఆయుర్వేద వైద్యులు బృహస్పతిదేవ్ త్రిగుణకు శాకాహారమంటే మక్కువ. సాధారణ దుస్తులైన ధోవతి కుర్తాను ఇష్టంగా ధరిస్తారు. ధవళ వర్ణమంటే ప్రీతి. రామాయణం, ధార్మిక పుస్తకాల్ని ఎక్కువగా చదువుతారు. స్వామి వివేకానంద భావధారను అమితంగా ఇష్టపడతారు. మహాత్మాగాంధీ నుంచి ఇప్పటికీ స్ఫూర్తి పొందుతారు. సంఘసేవకుడు మహర్షి గురుదేవ్ అడుగుజాడల్లో నడవడమే తన ధ్యేయంగా ప్రకటిస్తారు. ఆధ్యాత్మిక పుస్తక పఠనాన్నే హాబీగా మలుచుకున్నారు. ఆయన జీవిత లక్ష్యం రోగాల బెడదలేని స్వస్థ సమాజ సాధన. చక్కటి ఆరోగ్యానికి ఆహారం, విహారం రెండూ అత్యంత కీలకం. ఆధునికత వెల్లివిరిసిన కొద్దీ ఆహార విహారాలు రెండూ గతి తప్పి మితిమీరుతున్నాయి. సహజమైన ప్రకృతితో సంబంధాలు తెగిపోయి సర్వత్రా కృత్రిమత్వం తాండవిస్తోంది. మన దైనందిన ఆహారంలో సైతం రంగులు, రసాయనాల వాడకం పెరిగిపోవడమే ఇందుకు నిదర్శనం. ఇతరులకు సహాయం చెయ్యడం, ఆత్మతృప్తిని అనుభవించడం, ప్రతికూల భావాలను విడనాడి సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం కూడా చక్కటి ఆరోగ్య పరిరక్షణకు కీలకమని గుర్తించాలన్నది బృహస్పతి దేవ్ త్రిగుణ సూచన. ముఖ్యంగా ఆయుర్వేదం పేరుతో సాగుతోన్న నకిలీ వైద్యాలు, వ్యాపారాల విషయంలో మరింత జాగ్రత్త వహించడం అవసరమని హెచ్చరిస్తారు త్రిగుణ. ఈ నకిలీ వైద్యుల గురించి చెప్పేదేముంది? ఆయుర్వేద వైద్యులంతా వీరికి దూరంగా ఉండాలి. అసలైన వైద్యులు శాస్త్రం చెప్పిన విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించటం మానకూడదు. అప్పుడే ఈ నకిలీ వైద్యుల బండారం బట్టబయలవుతుంది. 20-30 రూపాయలు వస్తాయి కదా అని అలాంటి వారికి వత్తాసు పలకూడదు. దీనికి తోడు ఆయుర్వేద వైద్యులు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారి నియమాలను ఖచ్చితంగా పాటించి తీరాలి. అప్పుడే ఆయుర్వేదపు పేరు నిలుస్తుంది. ఆయుర్వేద పునర్వికాసమే లక్ష్యంగా సరిగ్గా 100 ఏళ్ల క్రితం 1907లో మదన్మోహన్ మాలవ్య వంటి ప్రతిభా సంపన్నులు నాసిక్లోని గోదావరి తీరంలో బీజం వేసిన ప్రతిష్టాత్మక అఖిల భారత ఆయుర్వేద కాంగ్రెస్కు త్రిగుణ అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయుర్వేదంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం స్థాపించిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఆయుర్వేదకు డైరెక్టర్గా వ్యవహరించారు. ఆయుర్వేద జాతీయ అకాడమీకి చైర్మన్గా కృషి చేశారు. సంస్థ ఏదైనా, ఏ స్థానం అధిష్ఠించినా మన దేశంలో ఆయుర్వేద వైద్య విద్యా ప్రమాణాలు, ఔషధాల ప్రామాణికతను పెంచేందుకే ఆయన కృషి చేశారు. ఈ కృషికి గుర్తింపుగా ఆయనను ఎన్నో అవార్డులు వరించాయి. అపారమైన ఖ్యాతి లభించింది.
ఆయుర్వేద బ్రహ్మ బృహస్పతిదేవ్ త్రిగుణను అనేక అవార్డులు వరించాయి. 1993లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 1996లో మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టరేట్ను ప్రదానం చేసింది. 2000 సంవత్సరంలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. 2002లో గుజరాత్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం డాక్టరేట్తో గౌరవించింది. 2003లో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ను అందుకున్నారు. అంతేకాదు పలు యూనివర్సిటీలు త్రిగుణను డాక్టరేట్లతో సత్కరించాయి. రాష్ట్రపతికి వ్యక్తిగత ఆయుర్వేద వైద్యుడిగా సేవలందించడం త్రిగుణుడి కిరీటంలో మరో కలికితురాయి. ఆయుర్వేదం, యునానీ వంటి సనాతన దేశీయ వైద్య విధానాల మధ్య ఉన్న సామాన్యులను, సారూప్యాలను గుర్తించి వీటి సుగుణాలను అంతా అందుకునేలా చెయ్యాలన్నదే ఆయన లక్ష్యం. ఆయుర్వేదం అంటే జీవన శాస్త్రం. జననం నుంచి మరణం దాకా శరీరంలో వచ్చే రకరకాల మార్పులను గురించి, మరణం ఎలా ఎందుకు వస్తుంది, మరణం తర్వాత ఏమవుతుంది అన్న విషయం దాకా వివరించే శాస్త్రమే ఆయుర్వేదం. మనిషి చాలా కాలం ఆరోగ్యంగా జీవించే పదాన్ని వివరించే శాస్త్రమే ఆయుర్వేదం. ఆధునిక కాలంలో వ్యాధులు వస్తే తగ్గించుకోవడమనే ధోరణి బాగా ప్రబలిపోయిందే కాని అసలు వ్యాధులు దరిచేరకుండా చూసుకోవడం మీద ఎవ్వరూ పెద్దగా దృష్టి పెట్టడం లేదు. నిజానికి ప్రతి ఒక్కరూ వ్యాధులు రాకుండా చక్కటి దినచర్యను అనుసరించాలన్నది ఆయుర్వేదం ప్రధాన ధ్యేయం. ఆయుర్వేదం కేవలం వ్యాధులకు చికిత్స అందించే శాస్త్రం మాత్రమే కాదు, శారీరకంగా, మానసికంగా మనిషి సమగ్ర వికాసం దీని లక్ష్యం. వ్యాధి నివారణే అసలైన స్వస్థత. శతం జీవ శరదో వర్ధమానః అంటుంది అథర్వవేదం. ఆయుర్వేదానికి ఇదే మూలస్ఫూర్తి. అదే బృహస్పతి దేవత్రిగుణుడికి నిర్దేశనం చేస్తున్న సదస్ఫూర్తి. శిశువ్యాధులకు ఆయుర్వేదంలో సరికొత్త ఔషధాలను అందుబాటులోకి తేవాలని, రకరకాల క్యాన్సర్లకు ఆయుర్వేదీయమైన విరుగుడు కనిపెట్టాలని త్రిగుణ ఇప్పటికీ ఈ వయసులోనూ తదేక దీక్షతో కృషి సాగిస్తున్నారు. అల్లోపతి ఉరవడికి ఎదురొడ్డి మరి ఆయుర్వేద ప్రాభవానికి పాటుపడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయుర్వేద వైద్యాన్ని అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేస్తున్నారు. దేశంలో రోగులకి చవకగా అందుబాటులో ఉండే ఆయుర్వేద లోకాన్ని ఆవిష్కరిస్తున్నారు.